అధ్యక్ష, ఇవాళ అతి ముఖ్యమైన అతి విలువైన సమయాన్ని దయచేసి వృధా చేయకండి అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మొట్టమొదటిసారిగా సీసీ రోడ్లు వేసి నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా దాదాపు 13 కోట్లు ఒక్క నియోజకవర్గానికి ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ కాలనీలకు పెట్టాం అధ్యక్ష. వాటి గురించి చర్చించుకొని ఎస్సీ కాలనీని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? ఒక్క ప్రశ్న అధ్యక్ష, ఒక్క ప్రశ్న రోజు సజావుగా సాగనిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల అసలు ఏదైనా ప్రయోజనం ఉందా అధ్యక్ష? మిమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది ఎందుకు అధ్యక్ష? ఇక్కడ ప్లాకార్డులు పెట్టుకోమనా? ప్లాకార్డులు బయట కూడా పట్టుకోవచ్చు కదా అధ్యక్ష. ఒక్క ప్రశ్న జరగనిస్తే ఎన్నో కోట్ల మందికి, ఎంతో కోట్ల ఎస్సీలకు, మీకందరికీ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ఎంత ప్రయోజనం అధ్యక్ష? దయచేసి నేను మీ ద్వారా వేడుకుంటున్నాను అధ్యక్ష. వీళ్ళకి నాకు తెలిసి భయం అధ్యక్ష. వీళ్ళల్లో ఉండే 90% మందికి భయం అధ్యక్ష. ఒక్క అధ్యక్ష, వాడవాడలో చంద్రన్న బాట మీద నేను ఒక ప్రశ్న పెట్టాను అధ్యక్ష. దానిలో మా ఉద్దేశం ఏంటి అధ్యక్ష? 10 ఏళ్లలో జరగని ఇంటర్నల్ రోడ్స్ కేవలం ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. 10 ఏళ్లలో జరగండి ఈ 2 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. 2015-16లో 3247 కిలోమీటర్లు టార్గెట్ గా పెట్టుకొని దాన్ని ఎగ్జిట్ చేసి 3400 చిల్లర చేశాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, సబ్జెక్ట్ వెళ్లకుండా సింపుల్ గా అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చేస్తున్న గొడవకి ఫలితం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని లిఖిత పూర్వకంగా ఏమన్నా ఇచ్చారా అధ్యక్ష? ఈ గొడవ వల్ల మీకన్నా వినిపిస్తుందా, నాకన్నా వినిపిస్తుందా? ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష వాళ్ళు దేనికి గొడవ చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో అన్న చెప్పనండి అధ్యక్ష. ఒకళ్ళు మాట్లాడి పలానా విషయం వల్ల చేస్తాము, ఒక సామరస్యంగా మాట్లాడుకుందాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. ప్రజాధనాన్ని తింటున్నారు అధ్యక్ష వీళ్ళు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష, ఆంధ్రుల తెలుగు వారి మనస్సులోని దయచేసి విరచకండి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం మనం. కనీసం ఏంటి అధ్యక్ష, ఇక్కడ దాకా రావాలంటే సరైన రోడ్డు మార్గం ఉందా అధ్యక్ష? ఇప్పుడు వేసుకుంటున్న రోడ్లు అధ్యక్ష. మనం చర్చించుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఈ సభ వృధా చేసుకుంటా ప్రతిసారి దీన్ని ఒక పొలిటికల్ అరీనా చేసుకొని మన సెల్ఫ్ గోల్స్ పెట్టుకొని ప్రతి ఒక్కసారి మేమేదో పెద్ద గొడవ చేస్తున్నాం, మా వల్ల ఏదో రాష్ట్రానికి ప్రయోజనం జరిగిపోతుందని వాళ్ళ సెల్ఫ్ గోల్ తప్ప వాళ్ళు చేసే ఒక్క పని ఏంటి అధ్యక్ష? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కొక్క పనిని, ఒక్కొక్క ఇటుకని తెప్పించుకొని కట్టుకుంటే తప్ప మనకు ఒక రాజధాని ఏర్పడదు అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా మళ్ళీ వేడుకుంటున్నా అధ్యక్ష, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి. వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష. మీరు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయించండి అధ్యక్ష, మార్షల్స్ పిలిపించి. కిషోర్ బాబు గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభా 24% ఉంది అధ్యక్ష. 24% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కానీ సంక్షేమాన్ని గురించి కానీ చర్చిద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా వీలు పట్టలేదు అధ్యక్ష. ప్రశ్నలు అడుగుతున్నారు, ఎస్సీ ఎస్టీల గురించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. జవాబు చెప్పడానికి కానీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాన్ని తెలియజేయడానికి కానీ, ప్రజలకు తెలియజేయడానికి కానీ, వాటి మీద చర్చించడానికి కానీ
ఈ అసెంబ్లీ సెషన్లో ఒక్క రోజు కూడా నాకు వీలు కాలేదు అధ్యక్ష. చాలా దురదృష్టకరంగా అధ్యక్ష. ఎస్సీ ఎస్టీల మీద సంక్షేమాన్ని గురించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడే వెల్లోకి వస్తున్నారు అధ్యక్ష. నేను చూస్తున్నాను అధ్యక్ష, అసెంబ్లీ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడదామని, ఆ విషయాల మీద చర్చిద్దామని, వాళ్ళు ఏదైనా విలువైన సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిద్దామని 24% ప్రజల గురించి ఇక్కడ 24% సమయం కూడా కేటాయించాలి అధ్యక్ష వాస్తవానికి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కానీ, వారి సంక్షేమం కానీ, వారి ప్రగతి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటానికి ఇంతకంటే నిదర్శనం మరి లేదు అధ్యక్ష. నిజంగా వారికి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక దళిత గిరిజన మంత్రిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా సమయం ఇవ్వనండి అధ్యక్ష. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే వారికి కొన్ని విషయాలు బాధపడతాయి. వారి సూచనల సలహాలు స్వీకరిస్తాము, చర్చిస్తాము. దళితులకు గిరిజనుల సంక్షేమం గురించి ఏమైనా విధి విధానాలు రూపొందించడంలో కానీ, ప్రణాళికలు వేయటంలో కానీ, వారి అభివృద్ధికి ఒక బాట వేయటం కానీ, రోడ్ మ్యాప్ వేయటం కానీ, యాక్షన్ ప్లాన్ కానీ విలువైనటువంటి సూచనల సలహాలు స్వీకరిస్తాం. కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్టీల గురించి చర్చకు వచ్చినప్పుడు, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ప్రతిసారి వెల్లోకి రావటం, సభకు ఆటంకం కలిగించడం, దళిత గిరిజనుల పట్ల వీరికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా వారు వెళ్ళి కూర్చుంటే నేను వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యొక్క అమలు గురించి ఎన్నోసార్లు బహిరంగ చర్చకు కూడా సవాల్ విషయంగా కానీ ముందుకు రాలేదు అధ్యక్ష. కనీసం అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదంటే దళిత గిరిజనుల పట్ల వీరికి ఉన్నటువంటి ఆ యొక్క నిరాదరణ కానీ, వారి వ్యతిరేక విధానాలు స్పష్టమవుతున్నాయి అధ్యక్ష. దళిత గిరిజనుల వ్యతిరేక శక్తులు ఈ ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి దళిత గిరిజనుల పట్ల ఏమాత్రం మీకు సిద్ధం అవుతున్నా దయచేసి మీరు సిద్ధంగా వెళ్ళండి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి గమనిస్తా ఉన్న దశ ఈ ప్రతిపక్షం యొక్క సభ్యుల యొక్క తీరు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం సభని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదనేటువంటి విషయాన్ని గౌరవ ప్రతిపక్ష సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రశ్నోత్తరాల ప్రజా సమస్యలు చర్చించి ప్రజా సమస్యలకు ఒక వేదికైనటువంటి ఒక అసెంబ్లీని నిరంతరం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేది ప్రతిపక్షాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నిరంతరం సవాల్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సవాల్ చేస్తే స్వీకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు ప్రతిపక్ష సభ్యులైనటువంటి పరిస్థితిని మనం నిరంతరం గమనించాల్సినటువంటి అధ్యక్ష ఈరోజు మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులకి నేను మనం చేయడం జరుగుతూ ఉంది. గతంలో మరి పత్తిపాటి పునరావు గౌరవ మంత్రివర్గం మీద ప్రతిపక్ష నాయకుడు మరి సవాల్ చేశారు, ఆరోపణలు చేశారు. ఆరోపణ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ ఇచ్చినప్పుడు సవాలు కూడా స్వీకరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ బిడ్డవా, రాయలసీమ పిల్లివాడు అడుగుతా ఉన్నాను. రాయలసీమ బిడ్డవైతే నువ్వు ఈరోజు నిరంతరం ఈ సభని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. రాయలసీమ యొక్క సంప్రదాయం సంస్కృతి నీ దగ్గర ఉందని చెప్పి ప్రత్యక్షం జరుగుతూ ఉంది. నిరంతరం సభని ఏదో విధంగా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సభ చేసుకో ఆత్మ పరిచయం చేసుకోమని ఈ సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు గమనిస్తా ఉన్నాం. గవర్నమెంట్ గారు మీ ప్రశ్న కూడా ఉన్నాయా? ప్రజా సమస్యల గురించి చర్చించరా? ప్రజా సమస్యల గురించి భాగస్వాములు కారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చేటువంటి విలువైనటువంటి సూచనలు సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. తప్పించి నిరంతరం సభని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదనే విషయాన్ని తప్పనిసరిగా ప్రతిపక్ష సభ్యులు గమనించి
రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తూ అధ్యక్ష ఈరోజు ప్రతిపక్ష సభ్యులకి హాజరు జరుగుతుంది. గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు చెప్పారు, ఏదైతే ప్రతిపక్ష సభ్యులు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ సభా సమయాన్ని వృధా చేస్తున్నటువంటి ప్రతిపక్ష సభ్యుల యొక్క జీతాల్లో నుంచి ఏదైతే సమయం ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసి సభా సంఘం ద్వారా ఏదైతే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారో సభని అడ్డుకొని ప్రజా సమస్యల్ని చర్చించకుండా ఈ సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్ష సభ్యుల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరి సందర్భంలో వాళ్ళకి మరి గుర్తు చేస్తూ ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ప్రజా సమస్యలు చర్చించేటువంటి ఈ యొక్క మహావేదికలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 5 కోట్ల మంది ప్రజానీకం ఈ యొక్క అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విధానానికి ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి మీరు తరలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు జవాబుదారీగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, దయచేసి ఈ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధికి సహకరించండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క వంతు సహకారాన్ని తప్పనిసరిగా అందించండి. ఈ ప్రభుత్వానికి విలువైనటువంటి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. తద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మీరు కూడా ఖచ్చితంగా భాగస్వాములు కావాలండి. తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. తద్వారా ఈ రాష్ట్రాన్ని మరి శరవేగంగా అభివృద్ధి పథంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో మరి ప్రతిపక్ష పార్టీ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధ్యక్ష నారాయణ సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నారాయణ సంస్థల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిదని చెప్పి అడుగుతా ఉన్నాను. నిరంతరం విద్యార్థుల యొక్క ప్రగతి కోసం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం నారాయణ విద్యా సంస్థలో ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఎంత ప్రగతి పనులను చదువుకొని అభివృద్ధి పాటలో ముందుకు పోతున్న పరిస్థితుల్లో ధన్యవాదాలు అధ్యక్ష. మరి ప్రతిపక్షాల ప్రస్తుత తీరు, అసెంబ్లీలో తీరు చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సభ్యులు మా తాలూకా హక్కులను కూడా కాలు రాసే పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు తెలుసుకునే అవకాశం ఇది. ఇటువంటి సమస్యలు తెలుసుకోవాల్సిన సమయంలో ఈరోజు సభ్యులేమో ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే నిన్న జగన్ గారు నిన్న రాలేదు హౌస్ కి, నిన్న రాకపోయినప్పుడు వచ్చినప్పుడు చాలా చక్కగా జరిగింది. ఈ రోజు ఏదైతే జగన్ గారు మళ్ళీ హౌస్లోకి వచ్చారో ఈ రోజు మళ్ళీ వచ్చినప్పుడు జరగకుండా చూడటం చాలా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి సభ్యులకు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే Deputy Chief Minister. అధ్యక్ష, మా బెంచీల దగ్గర వచ్చి గొడవ చేయొద్దని చెప్పండి. మా సభ్యుడిని మీరు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మీ బెంచీల దగ్గర పోయి గొడవ చేసుకోండి దయచేసి. స్పీకర్ మాట మన్నించి మీరు దయచేసి మా బెంచీల దగ్గర వచ్చి కూర్చోవద్దండి. దయచేసి మీరు వెళ్ళిపోండి. Members, don't be unruly, please. Unruly behavior ఆపేసేయండి ప్లీజ్. No unruly behavior, please. No, please. No unruly behavior. No, please. దయచేసి కూర్చోవాలి మీరు please. Now the house is adjourned for 10 minutes.